కృష్ణ. అందరూ బాగున్నారండి. ఈరోజు వంకాయ బొబ్బర్లతో కూర చేయడం చూపిస్తాను. ముందు రోజు నైటే నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 1కి 2 నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. వంకాయల్ని ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. మూకుల్లో నూనె పోసి వేడి చేసుకొని తాలింపు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి. ఎండుమిర్చి వేగాక వంకాయ ముక్కలు వేసేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. వంకాయలు లేతగా ఉంటే కూర టేస్ట్ బాగుంటుందండి. 5 నిమిషాల తర్వాత ముక్కలు చాలా వరకు మగ్గిపోయినాయండి. వంకాయ ముక్కలు ఈ టైంలో ఇందాక కొద్దిగానే ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కూరకి సరిపడగా ఉప్పు, కారం, పసుపు వేసేసి కలుపుకోవాలి. ఒక్కసారి మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఉప్పు, కారం బాగా కలిసిపోయినాయండి. ఇప్పుడు బొబ్బర్లు మనం 2 విజిల్స్ రానిచ్చి ఉడికించుకున్నాం కదండి. ఈ బొబ్బర్లని ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. బొబ్బర్లో కాస్త నీళ్ళు ఉన్నా కానీ ఆ నీళ్ళతో సహా వేసేసుకుని కలుపుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. చిన్న మంట మీద పెట్టి మూత పెట్టేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. పక్కన ఇంకో పొయ్యి మీద రసం మరుగుతుంది. వంకాయ బొబ్బర్ల కూరకి రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రసం తెలుసు కదండి. టమాటా ఉడికించేసుకుని తాలింపు వేసుకుని చింతపండు, ఉప్పు, రసం పౌడర్ వేసుకుని మరగనివ్వండి. ఇంకా ఉడకాలండి. వంకాయ బొబ్బర్లు ఇలా ఉడుకుతూ సమానంగా ఉప్పు, కారం అన్నీ చక్కగా కలుస్తాయి. నీళ్ళు ఇంకే వరకు ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. నీళ్ళు ఇంకిపోయినాయండి. దాదాపుగా కూర రెడీ అయిపోయింది. ఒకసారి కూరని బాగా కలిపెట్టుకొని మూత తీసేసి 1-2 నిమిషాలు ఉంచితే కూర రెడీ అయిపోయినట్టే. వంకాయ బొబ్బర్ల కూర మీరు ఎప్పుడన్నా చేసుకున్నారండి? చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బలం కూడా. వంకాయ బొబ్బర్ల కూర రెడీ. వంకాయ కూడా మెత్తగా ఉడికిందండి. చక్కగా బొబ్బర్లతో పాటు మగ్గిపోయి ఇలా ముద్ద కూరలాగా ఉంటుంది. అన్నంలో కలుపుకోవచ్చు, రసంలో నంచుకోవచ్చు, పెరుగన్నంలో నంచుకోవచ్చు. మొత్తం ఈ ఒక్క కూరతోటి ఎంజాయ్ చేయొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటేనండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.